ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లాస్ట్కి వచ్చేసాము. కాలచలనం. ఐరోపాలో ఉద్భవించిన ఆధునిక పాశ్చాత్య దృష్టి చరిత్ర యొక్క రేఖీ అభివృద్ధి మాత్రమే భూమిపై జీవితాన్ని పెరుగుతున్న సంక్లిష్టత వైపు ముందుకు నడిపించాలనే భౌతిక పరిమాణంగా చూస్తున్నది. ఈ చారిత్రక కోణం ప్రకారం మానవాళి క్రీస్తు పూర్వయుగం 11,000 నుండి గృహాల నుంచి బయటికి వచ్చి చివరి హిమయుగం అంతమై హిమానీ నదులు ఉపసంహరించుకోబడి మహా సముద్రాలు 400 అడుగుల వరకు పైకి లేచి వర్షాలు సమృద్ధిగా కురవడానికి దారి తీయగా అడవులు పెంపొందాయి. తర్వాత కొన్ని సహస్రాబ్దాల్లో మానవాళి వేటతో జీవనం సాగించి అస్థిర జీవనం నుంచి స్థిర నివాసం ఏర్పరచుకునే వ్యవసాయ జీవనానికి మళ్ళింది. అదే అభివృద్ధి పరిమాణం పురోగతిగా కనిపించింది. ఈ కాలంలో మనోభివృద్ధి వలన అభివృద్ధి వ్యక్తివాదం వైపు మరలి ప్రకృతి నుంచి విడివడి మానవాళి ప్రకృతి ప్రపంచాన్ని అదుపు చేయడానికి ఉంది. అదే నమ్మకానికి దారి తీసింది. సామూహికత భావన బలహీనపడి వ్యక్తిగత అహం ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఈ విఘాతానికి చాలా సహస్రాబ్దాలు పట్టింది. ప్రాచీన ప్రాకుమానసం తూర్పు దేశాల కాల ప్రకృతి భిన్నంగా రేఖీకంగా కాక చక్రీయంగా దర్శించింది. భారతదేశంలో కాలం యుగాలు అనబడే దీర్ఘచక్రాలలో చొరబడింది. అది మన నక్షత్ర మండలాలలోని సౌర కుటుంబపు చలనంతో సహా సంబంధంలో ఉండి 4 కాలాలుగా దాదాపు 24,000 సంవత్సరాలుగా ఉండేది. దానిలో ఒక 12,000 సంవత్సరాల కాలం మన సౌర కుటుంబం అవరోహణ చాపం వైపు ఉన్నప్పుడు నక్షత్ర మండలం కేంద్ర అయస్కాంతం నుంచి దూరంగా జరిగే కాలం మరో 12 సంవత్సరాల ఆరోహణ చాపం వైపు అంటే తిరిగి కేంద్రానికి చేరోయే కాలంగా ఉండేది. మన ప్రాచీన ఋషులు గణిత శాస్త్రం పైన మరి ఖగోళ శాస్త్రం పైన ఆధిపత్యం పొందినవారు. కొన్ని నక్షత్రాల స్థానాన్ని అనుసరించి నక్షత్ర మండలాలు గుండా మన సౌర కుటుంబపు గమనాన్ని గణించడం ద్వారా కాలచక్ర చలనాన్ని అర్థం చేసుకున్నారు. సో నిదానంగా అందరూ అన్నీ కనుగొనబడ్డాయి. సో మనము కాలచక్రాన్ని కూడా మనం అంచనా వేయగలుగుతున్నాం. సంవత్సరాల ప్రకారం సత్యయుగం సుదీర్ఘమైనది. మన సౌర కుటుంబం నక్షత్ర మండలాన్ని దగ్గరగా నిలిపి ఉంచే అయస్కాంత మూలమైన నక్షత్ర మండలాల కేంద్రానికి సమీపంగా తిరిగేటప్పుడు ఈ అయస్కాంత శక్తి మానవాళిపై ప్రభావం చూపి ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షంగా గ్రహించేందుకు దోహం చేస్తుంది. మానవాళి గుహల్లో జీవిస్తుంది, నగరాలలో జీవిస్తుందా అనేది పట్టించుకోవాల్సిన విషయం కాదు. సత్యయుగ ముఖ్య లక్షణం ఉన్నతీకరించబడిన ఆధ్యాత్మిక జాగరూకత. నదులు, పర్వతాలు, సౌర కుటుంబాలు, శరీరాలలో సుచితమైన దేవీ దేవతలు మరియు దివ్యశక్తులు సృష్టించబడిన లేదా వాస్తవీకరించబడిన ప్రపంచము వెనక చూడబడుతున్నది. భౌతిక ప్రపంచాలను వేరు చేసే పలుచటి ప్రాణామయ తేలికగా చొచ్చుకోపోగలిగే విధంగా ఉంటుంది. మత సాంప్రదాయాలన్నింటిలోనూ మానవాళి ప్రకృతి లోకాలతో ఐక్యతతో ఉన్న కాలం గుర్తించి వర్ణాతీతమైన సమృద్ధి గురించి ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. అబ్రహం సాంప్రదాయాలలోనూ ఇడన్ తోట అటువంటిదే. జంతు సామ్రాజ్యం మనోచిత్రాలు వినిమయం ద్వారా సమాచారం నేర్పేది. వృక్షాలు తమ లక్షణాలు అవి స్వస్థపరచగలిగిన అసమతుల్యాలు తమ శరీరానికి పోషణిచ్చే విధానం వంటి సమాచారం అందించేవి. చాలామంది ఈ విషయాలు పుక్కింటి పురాణాలనే లేదా సంకేతంగా తెలియబడిన కథలు అని కొట్టి పారేసినప్పటికీ ఈ గ్రహాలు మన మీద సమృద్ధి ప్రవాహము ప్రకృతి స్వరంతో సమతుల్యంతో కూడిన బంధం ఉన్నప్పటికీ సామూహిక జ్ఞాపకాల అవశేషాలు అవి స్పష్టంగా కలిగి ఉన్నాయి. తర్వాత కాలం త్రేతాయుగం. అయస్కాంతం కేంద్రం నుంచి దూరంగా జరిగే అవరోహణ చలనం. త్రేతాయుగంలో మానవాళి అయస్కాంతపు ప్రకృతిని కాలాన్ని గ్రహించగలిగే భవిష్యత్తులను దర్శించగలిగేవారు. కానీ ఆధ్యాత్మిక గ్రాహ్యతలు మాత్రం సత్యయుగంలాగే ఉండగా ప్రకృతి లోకాన్ని సచేతం చేసి దైవాలు గ్రాహ్యత కనుమరుగవటం ఆరంభమైనది. తర్వాత వచ్చినది ద్వాపరయుగం. వీళ్ళు యుగాల గురించి కొంచెంగా చెప్తూ ఉన్నారు. దీనిలో ఆ గ్రాహ్యతలు మరింత క్షీణించినప్పటికీ అవి మానవాళి విద్యుత్ శక్తి ప్రకృతిని గ్రహించగలిగే ఉండేది. ఈ యుగంలో మానవాళి అంతరిక్షపు బాహ్య లోకాలను లోపరుచుకోవడంపై కేంద్రీకరించారు.
అవరోహణ యుగంలో చివరిది కలియుగం. అదృష్టవశాత్తు అది చాలా చిన్నది. దానిలోని కేవలం పదార్థం మాత్రమే గ్రహించబడుతుంది తప్ప ఏ ఉన్నత శక్తులు గ్రహించబడవు. కొన్ని పురోగమనించిన ఆత్మలు మినహా సాధారణ మానవాళి భౌతిక విశ్వాన్ని దాటాయననేది గ్రహించలేదు. ఆ తర్వాత మనం కాలచక్రపు అవరోహణ విభాగంలోకి ప్రవేశించి కలియుగం నుంచి ద్వాపర యుగంలోకి, ఆ పైన త్రేతాయుగంలో మరి సత్యయుగాల్లోకి ప్రవేశిస్తాం. అవును, సత్యయుగం మళ్ళీ వస్తుంది, కానీ సుదూర భవిష్యత్తులో అయినప్పటికీ మన సౌర కుటుంబపు స్థితి ఏదైనా ఆ చైతన్యంలో జీవించేవారు సామూహిక చైతన్య స్థాయికి ఇంకా పరిణితి చెందినవారే ఎప్పుడు ఉంటారు. మనుషులు భిన్న స్థాయిలో ఆధ్యాత్మిక పరిణితిలో ఉంటారు కనుక మానవ జాతిలో నిరంతరం విస్తృతి చైతన్య వర్ణమాలు వాస్తవీకరించబడుతూ ఉన్నాయి. ఇక్కడ యుగ చక్రం అని రాసినారు, ద్వాపరయుగం, కలియుగం, ద్వాపరయుగం అనేసి. ఈ విషయం గురించి సంపూర్ణ అంగీకారం లేదు. దానికి కారణం ఈ మధ్య అంతమైన కలియుగం మన ఆధ్యాత్మిక గ్రాహ్యతలో చాలా బాగానే మసకబారేటట్టు చేయడం, క్లిష్టమైన ఖగోళ గగనాలు చేయగలిగిన వారు ఇప్పుడు లేకపోవడం. మనం పరమ గురువు పూజ శ్రీ యుక్తేశ్వర్ గారు ఖగోళ గణిత శాస్త్రంలో నిష్ఠితులు. ఆయన తమ హిస్టరీ సైన్స్ గ్రంథంలో 1700 ప్రాంతంలో అవరోహణ ద్వాపర యుగంలో ప్రవేశించారు. 2400 సంవత్సరాలు 1200 సంవత్సరాలు అవరోహణ చాపం, 1200 సంవత్సరాలు ఆరోహణ చాపం. మనం అంధకారంలో కప్పబడిన మానవాళి జ్ఞాన వివేకాలు ఈ ప్రభావం నుంచి బయటపడతాయని తెలిపారు. మన సమాజంలో కలియుగ మనస్తత్వంలో సృష్టించబడిన అనేక నిర్మాణాల సంస్థలు ఓటమి పాలవడానికి కారణాలు ఇది విస్తరిస్తుంది. క్రమంగా వాటి స్థానంలో ఒక ఉన్నత స్థాయి జాగృతిని ప్రతిబింబించే సంస్థలు, నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు మనం ఇంకా కలియుగంలోనే ఉన్నామని, కలియుగ చక్రం ఇంకా చాలా కాలం ఉందని అంటారు. నాకు ఈ విషయాలలో పెద్దగా పరిగణనం లేదు. ఈ గణిత సూత్రాలు గణనలతో పరిచయం లేకపోవడం వలన నేను పరమ గురువుల గణాంకాలకే కట్టుబడ్డాను. ముఖ్యంగా గత కొన్ని శతాబ్దాలుగా వేగంగా పురోగమిస్తున్న విజ్ఞాన శాస్త్రపు వెలుగును, ఇప్పుడు మన గ్రహం మీద చోటు చేసుకుంటున్న ఆధ్యాత్మిక జాగృతను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది అన్వయిస్తుంది. మనం ఇంకా అవరోహణ చాపపు ద్వాపర యుగంలోనే, తొలి సంవత్సరంలోనే ఉన్నాము కనుక ఇంకా చాలా అజ్ఞానం ఉంది. మనం ఈ విషయాన్ని దశాబ్దాలు కాక శతాబ్దాలు, సహస్రాబ్దాలుగా ఆలోచించాలి. క్రీస్తు పూర్వము 11,500లో హిమానీ నదులు ఉపసంహరించుకోబడి మానవాళి ఒక నూతన అభివృద్ధి యుగంలో అడుగుపెట్టింది. అవి పశ్చిమ దేశాల వాళ్ళు భావించినట్లే శ్రీ యుక్తేశ్వరి గిరి వారి గణన ప్రకారం అవి అవరోహణ సత్యయుగపు ఆరంభం. ఆధ్యాత్మిక గ్రాహ్యతలు పడిపోవటం మొదలైన కాలం సత్యయుగంలో వేదాలు, విశ్వసత్యాలు, ప్రత్యక్ష గ్రాహ్యతలు నిర్వహించబడ్డాయి. కానీ చాలా కాలం వరకు అవి వ్రాతపూర్వకంగా లేకపోవడం వల్ల ఆ జ్ఞానంలో అతి స్వల్ప భాగం మాత్రమే నిలిచి ఉంది. సో సత్యయుగంలో వేదాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎక్కడ రాసి పెట్టబడలేదు, కానీ కొన్ని అలానే నేర్చుకోబడి వాళ్ళ నుంచి అట్లే మనకు వస్తున్నది. ఆ జ్ఞానంలో అది స్వల్ప భాగం మాత్రమే నిలిచింది. ఉన్నత యుగాలలో వ్రాతతో పని లేదు. మనో సమాచార శక్తి మరి జ్ఞాపక శక్తులు అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి. అంటే రాయడం కంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకొని అవి చేయడంలోనే ఎక్కువగా ఇది చూపేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి అంత జ్ఞాపక శక్తి ఉంటుంది ఎప్పుడు సత్యయుగంలో వాళ్ళకి. మనం ఇప్పుడు ఒక స్థాయి సామూహిక చైతన్యం నుంచి మరొక స్థాయికి మారుతున్నామని అనేక మంది అంతర్బోధనలో భావిస్తున్నారు కనుక రామాయణం గొప్ప ప్రాధాన్యత కలిగి ఉంది. అది కూడా ఒక మార్పు చెందే కాలంలో గత త్రేతాయుగాంతరంలో ద్వాపరంలోకి ప్రవేశించబోయే ముందు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకృతి లోకంతో ప్రత్యక్ష సహవాసం మరింతగా కోల్పోబడిన కాలంలో సంభవించినది. సత్యయుగంలో గొప్ప ఋషులు మానవ సమాజం కోసం తీసుకువచ్చిన జ్ఞానాన్ని పరిరక్షించడం కోసం మొట్టమొదటి విద్యా సంస్థలు, ఆశ్రమాలు స్థాపించబడ్డాయి. మానవ ప్రవర్తన అంతరవ బోధ జ్ఞానమైన మంచి చెడు ధర్మాలు ఎంతమాత్రం నిర్దేశించలేకపోవటం వలన నూతన ప్రభుత్వ రూపాలు, న్యాయ పాలనా సంస్థలు స్థాపించవలసి వచ్చినది. నూతన మార్గాలలో వ్యక్తిత్వం ఆవిష్కరించబడి ప్రకృతి నుంచి విడవడిన దానికంటే పైన ఒక వేర్పాటు నేను భావం చోటు చేసుకున్నది. మనిషి తన ప్రకృతి లోకాన్ని అదుపు చేయగలిగటాన్ని మొట్టమొదటిసారిగా చూశాడు. అది అతను అహం పెంపొందించడం పైన, శక్తివంతుడని భావించడం పైననే ప్రభావం చూపింది. శక్తి పెంపొందుతూ ఉండటం
భౌతికంగా మరిన్ని పొందాలనుకోవడానికి, మహత్తరంగా ఉండాలనుకోవడానికి పురికొల్పే ఆ అత్యాశలు పెంపొందించింది. సో అది భావం చేసుకోలేదు. ఏది అహం పెంపొందడం వలన డబ్బులు, శక్తి అన్నీ వచ్చేసి అలా వాళ్ళు అత్యాశని పెంపొందించుకుంటున్నాం. మనం కూడా అందరూ అంతే, డబ్బు పైన దానిపైననే మనకి ఎక్కువ అత్యాశ ఉంటుంది. లింగ బంధాలు మార్పు చెందాయి. శ్రీ ఋషులు పవిత్ర జ్ఞానపు వ్యక్తీకరణలో పాలు పంచుకునేవారు. మానవాళి అవసరాలు తీర్చటంలో, నదులు లేని చోట నదులు ప్రవహింప చేయటంలో, అటవీ ఆహార బీజాలు నాటడంలో, ప్రతికూల శక్తులను తీర ప్రాంతాలను నిలిపి ఉంచడంతో తోడ్పడ్డాడు. మంత్రాల ద్వారా, మాటలలో, పవిత్రత ద్వారా జీవితంలో సమృద్ధిని నిలిపి ఉంచేవారు. సో స్త్రీలు కూడా మంత్రాలు అవి చేసేవాళ్ళు. నదులను కిందికి తెప్పించేశారు. అవన్నీ చేశారు. ఆడవాళ్ళకు కూడా చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు అప్పటి నుంచే. ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఆడవాళ్ళకి. బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. ఏది తప్పు ఏది రైట్ అని తెలుస్తున్నది. అయితే యుగ మార్పిడిలో, తిరోగమనంలో, త్రేతాయుగం నుంచి అవరోహణల ద్వాపర యుగంలో మానవాళి పురోగమించాలంటే ధర్మానికి, విశ్వసత్యాలకు కట్టబడిన చట్టాలు, నూతన నిబంధనలు ఏర్పరచాలి. కేంద్రీకరణ అంతర్తలాలు నుంచి పదార్థ భౌతిక లోకాలు అభివృద్ధి వైపు మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతున్నదని రైటరు మనకంతా చెప్తున్నారు. సో త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతామాత ఏమనేది చూద్దాం. మానవ పరిమాణపు ప్రతి దశలను గొప్ప ప్రేమను వాస్తవికరించి సాక్షాత్కారం పొందిన వారు ఉన్నారు. అయితే గత అవరోహణ త్రేతాయుగంలో మానవాళి ఆధ్యాత్మిక దర్శన బలహీనపడుతున్నప్పుడు మానవ సమాజంలో ధర్మాన్ని పునాదిగా ఏర్పరచటానికి ఈ ప్రేమ మరింతగా వాస్తవీకరించాల్సిన అవసరం ఏర్పడింది. అవును, ఈ కాలంలో సంపూర్ణమైన పరిపూర్ణ సమత్వంతో కూడిన మానవ ప్రేమను వాస్తవీకరించే లక్ష్యంతో శ్రీరాముడు, సీతామాత భూమిపై ప్రత్యక్షమయ్యారు. వారు క్షేమం తప్ప మరేమీ కోరుకోరు. అరుదైన నాణ్యమైన దివ్య ప్రేమను, స్వయ ఆసక్తులను, కోరిక స్వంతం చేసుకోవడం పైన పడని దానిని మానవాళి భూమిపై సాక్షాత్కరించే సంభవత్యాన్ని చేసి చూపారు, ప్రదర్శించారు. వాళ్ళు ఎలా ప్రేమించుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా అనేది వాళ్ళు సీతారాముడు చూపించారు. భూమి మీద మానవాళి ఒక పరిమాణపు గెంతు అవసరమైనప్పుడు విశ్వాన్ని రక్షించే, పురోగమింపజేసే జీవ చైతన్యపు కోణం ఆ క్రమంలో తోడ్పడడానికి భౌతిక రూపంలో జన్మ తీసుకుంది అని చెప్పబడింది. ఈ దివ్య చైతన్య సంరక్షణ అంశ నారాయణుడు లేదా విష్ణు అని, దాని శ్రీ రూపాన్ని నారాయణి లేదా మహాలక్ష్మి అని తెలుపబడింది. శ్రీరాముడు, సీతామాతలు ఆ దివ్య చైతన్య అంశాల రూపాలని భూమి పరిమాణ మార్పును నిర్దేశించటానికి మానవాళి మరి భూ సమూహాలు, నక్షత్ర కేంద్రాలు, అయస్కాంతాల నుంచి దూరంగా ఉన్న యాత్రలో దర్శించిపోయే నూతన నాగరికత వేళ్లననుకోవడానికే జన్మ తీసుకున్నారని సాంప్రదాయము తెలుపుతున్నది. సో లక్ష్మీ నారాయణుడే రాముడిగా జన్మించారని ఇక్కడ చెప్తున్నారు. సీతభూమి లేదా సీతలోకం అనే దానిలో నేను చిక్కుకొని ఉన్న నెలలో శ్రీరాముడు మరియు సీతామాతలు భూమి మీద ఉన్న కాలంలో ప్రకృతి లోకం అంతగా కల్లోలానికి గురి అవ్వకుండా మానవ సమూహాలు భూమిపైన ఉన్న ఇతర జీవులతో కొంత ఐక్యతతోనే జీవించేవి. అయితే మానవ జనాభా పెరిగి తన భూభాగాన్ని విస్తరించుకోవడంతో ఇది మారుతూ సమాజ పదార్థాలు కోల్పోబడి జనక మహారాజు వ్యవసాయాన్ని చేపట్టవలసిన అవసరం గుర్తించారు. నేను జనక మహారాజు పట్ల ప్రగాఢ గౌరవాన్ని పెంపొందించుకొని ఆయన చేపట్టిన ఉన్నత కార్యక్రమాలు తగిన గుర్తింపు పొందలేదు అనుకునేదాన్ని. మన నాగరికతకు అవసరమైన సమూహాలను కొన్నింటిని ఆయన ఏర్పరచించారు. అవసరమైన నమూనాలనే కొన్నింటిని ఆయన ఏర్పరిచారు. తర్వాత వాటిని శ్రీరాముడు ప్రాచుర్యంలోకి తెచ్చారు. సో వ్యవసాయం అవసరమవుతుందని జనక మహారాజు అప్పటిలోనే సీతాదేవికి నేర్పించారు, శ్రీరాముడికి కూడా నేర్పించారు. సో దానికి నమూనాలు కూడా ఆయన ప్రవేశపెట్టాడనమాట. మిథిలలో ప్రారంభించబడినవి అయోధ్యలో పెంపొందించబడ్డాయి. జనక మహారాజు పట్ల శ్రీరామునికి గల కృతజ్ఞత గౌరవాలు నన్నెంతో కదిలించాయి. అయోధ్య మిథిలలో ఉన్న వివాహానికి గల గాఢ అర్థం స్పష్టమైంది. నాగరికత వికాసానికి అయోధ్య శక్తి సామర్థ్యాలు, మిథిలలోని జ్ఞాన విజ్ఞానతలో
విజ్ఞాన వివేకాలతో ఏకమైతే ధర్మం పైన ఆధారపడిన సమాజం స్థాపించబడుతుంది. సీతామాత మిథిలలో గ్రహించిన జ్ఞానమంతా అయోధ్యలో అభివృద్ధిలో నిర్దేశకత్వం చేసింది. పశ్చిమ దేశాల్లో ప్రజాస్వామ్య బీజాలు ప్రాచీన గ్రీకులో నాటబడ్డాయి అని చెప్తారు. కానీ ఈ పశ్చిమ కేంద్రిక దృష్టి ప్రపంచంలోని మిగిలిన భాగాల్లో తొలినాడుల్లోనే జరిగిన దానిని పరిగణించలేదు. ప్రజాస్వామ్య బీజాలు గ్రీకు లోకం కంటే శతాబ్దాల ముందే మిథిలలో నాటబడిన ప్రాణం పోసుకున్నాయి. అందువలన ఆధునిక భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా శక్తివంతంగా విరుచాలుతున్నది. ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గిపోయినప్పుడు భవిష్యత్తు మహారాజులు శ్రీరాముని కాలంలో రావణిలాగా అంధకారం కోల్పోవడాన్ని జనక మహారాజు దర్శించారు. ప్రజల కొరకు పరిపాలన అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అందువలనే ఆ విషయాలలో ఆచరణలో తేవడానికి గ్రామ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ ఆలోచన నమూనాలే మానవ పరిమాణాన్ని నిర్దేశించాయి. సామూహికంగా స్వీకరించబడిన మరింత పరిణితి చెందిన జీవరూపాలకు దారితీసే ప్రయోజనకర ఆలోచనలు నమూనాలు ఏర్పరచడం అవతారమూర్తులు మరి గొప్ప అధినేతల పాత్రలో ఒకానొకటి. చరిత్ర యొక్క స్థితిలో అంతరవబోధ నైపుణ్యం తగ్గి హేతువాదం పెరగడాన్ని నేను కూడా గమనించాను. మానవాళి బయట వైపు కేంద్రీకరించే కొద్దీ అంతర్లోకాలతో బంధం బలహీనపడింది. దేవతలను సూర్యకిరణాలలోనూ చంద్రుని నీడలోనూ నీటి నుంచి ఒకే పొగ మంచుల్లోనూ పాక్షికంగా దర్శించమో లేదో భావించడమో చేయగల అతి కొద్ది మందికి తప్ప మిగిలిన వారు కనిపించడం ఆగిపోయింది. నెమ్మదిగా అది సంగ్రహణంగా లేదా మూఢ విశ్వాసానికి చెందిన అంచనాలుగా మారటం పెరిగింది. వాటి మూలాలు మరి నిధుల గురించి నిజమైన అవగాహన, ఉన్నత యుగాల జ్ఞానాన్ని, ఉన్నత లోకాలతో బంధాన్ని నిలిపి ఉంచుకోవడం తమ కర్తవ్యంగా గల ఆశ్రమాలకు ఉపసంహరించుకోబడ్డాయి. అందుకే ఈ విద్యా సంస్థల స్థాపన కొనసాగింపుకు అంత ప్రాధాన్యత లేదు. సో మనము చంద్రుని కానీ సూర్యుని కానీ దేవీ దేవతలను కానీ దర్శించడం కొంచెమైనా భావించగలిగితే దాంట్లో మనం చాలా బాగుపడతాం. కానీ ఎవరు దాన్ని గ్రహించడం లేదు. ఎవరో కొంతమందినే ఆ జ్ఞానాన్ని, ఆ దేవీ దేవతలను చూడగలుగుతున్నారు. సూర్యుడిలోను చంద్రుడు వాళ్ళొక్కటే బాగా అవగాహన చెందుతున్నారు. కానీ వేరే వాళ్ళు దాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఉన్నారా లేదా అని కూడా వాళ్ళు తెలుసుకోవడం లేదు. సుదీర్ఘ కాలాల వెనుక శ్రీరాముడు సీతామాతల జీవితంలో సంభవించిన దానిని ప్రతి యుగపు స్పందనల బట్టి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కథలు ఘనీభవించిన కాల దృష్టితో చెప్పకూడదు. మారుతున్న మానవ పరిస్థితి అనుకూలంగా సజీవ రూపంలో మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. మన బాహ్య విషయాలనే కాక అంతర్ విషయాలను కూడా అర్థం చేసుకొని అదృశ్య తలాల్లో ఏం సంభవించటం వలన ఈ బాహ్య చర్యలు వ్యక్తీకరింపబడ్డాయో తెలుసుకోగలగాలి. ఇది ఒక ప్రగాఢ బోధన. ఈ చారిత్రక కథ యొక్క అనేక కథనాలు శ్రీరాముని బాహ్య విజయాల గురించి తెలియచేసాయి తప్ప శ్రీరాముడు సీతామాతలు నిజంగా చేసినది వారు మానవ మనసులు హృదయాల పరిమాణాన్ని నిరంతరంగా నిర్దేశించడం కొనసాగిస్తున్నారన్నది వెలుగులోకి రాలేదు. నారాయణుల అవతారంగా సృష్టిని సంరక్షించడం, బాహ్య అంతరలోకాలను వికసింపజేయడానికి తోడ్పడటం, వాటి స్వీయ వినాశాల నుంచి నిరోధించడం, సృష్టి యొక్క దివ్యశక్తులు సమన్వయ సమ్మేళనం, బ్రహ్మ బ్రాహ్మణిలోనూ రూపాంతీకరణ, శివ పార్వతిలోనూ తోడ్పడడం వారి ముఖ్య బాధ్యత. కనుక వారికి మానవ రూపంలో ఉన్నా లేకపోయినా వారి ఉనికి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అవరోహణలు ద్వాపరయుగంలో మానవ సమాజపు అభివృద్ధిలో కలియుగం తనతో తెచ్చిన స్త్రీల మనోశక్తులు, స్త్రీల పాత్రలు, అణిచివేత కలిసిన ధోరణి నేపథ్యంలో సాంప్రదాయకంగా చెప్పబడిన రామాయణ కథనం అంగీకరింపబడి పితృస్వామ్య నాయకులు మానవ మనసులో సమాజంలోనూ పొందగొల్పబడుచున్న బోధనలను చేరివేసింది. సీత కథను అనుభూతి చెందటం, మన కోసం ఆమె సందేశం తీసుకోవడంలో నేను ప్రగాఢ ఆనందాన్ని పొందాను. ఉన్నత జ్ఞాపకాల వలనే జరిగింది. ప్రపంచంలో అందరికీ తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ వాసులకు, స్త్రీలు మరి పురుషులకు ఎంతో ముఖ్యమైనది. ఇది కలియుగంలో ప్రపంచ ధోరణి మన ఆలోచన మలిచి మన చేతన మానసంలోకి అనేక సూక్ష్మ మార్గంలో ప్రగాఢంగా చొచ్చుకోపోయింది. దాని నుంచి విడుదల పొందడానికి మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. సో ఇదంతా స్టోరీ అనమాట. తనంతా చెప్తున్నది. ఇంకా ముగింపు ఉంది, కొంచెం ఉంది, ఇదొక్కటి అయిపోతుంది ముగింపు. ఇప్పుడు మనం ఒక నూతన యుగంలో ఉన్నాము. అవరోహణ ద్వాపర యుగంలో కాలు పెట్టాము. ఇప్పుడు ఉద్భవిస్తున్న చైతన్యపు కలిగిపు అణచివేత ధోరణులకు తావులేదు.
స్త్రీలు ఛాయల నుంచి బయటకు వస్తున్నారు కనుక సీత కథను తిరిగి చెప్పటం ముఖ్యం. సీతను బాధితురాలుగా, రెండవ శ్రేణి వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే ఉపపాత్రగా ఆరోపించి చూపబడిన దానిని మనము సామూహిక చైతన్యం నుంచి తుడిచిపెట్టి ఆమెని వికాసపు కథనంలో రూపొందించడంలో రావణితో సమానమైన భాగస్వామిగా చూడాలి. ఆ పాత కాలపు అభిప్రాయం కర్తవ్యం కొరకు ప్రేమ నుంచి విడిపోవాలన్న దానిని తీసివేయాలి. శ్రీరాముడు సీతామాతలు వాస్తవంలో ఎవరో తెలుసుకున్నప్పుడే కలియుగంలో మన మనసుల్లో ఏర్పడిన సంఖ్యలు తెంచివేయబడతాయి. తను ఎంత బాగా చెప్తున్నది కదా. అప్పుడంతా మనం అనుకుంటాం రాముడికి సీత ఊరికనే ఇదిగా ఉన్నది, ఆమె ఏమీ చేయలేదని. కానీ తను లోపల నుంచే ఎంతో బాగా చేసింది. ఈ బుక్ చదవడం ద్వారా సీత ఎంతో తోడ్పడింది రాముడికని మనం తెలుసుకున్నాం. శ్రీరాముడు అనంగపత్ని శీలవతి అని ప్రాచుర్యంలో ఉన్నదానికంటే సీత చాలా మిన్నది. ఆమెను ఈ విధంగా మాత్రమే చూడటం స్త్రీ పురుషులకు ఇద్దరికీ గొప్ప అన్యాయం. సీతను అంకిత్వం గల భార్యగా మాత్రమే చూడటం అనేది అప్పుడు ఇప్పుడు మూర్తిభవించిన ధర్మం. ప్రేమల స్వరూపమైన శ్రీరాముని వాస్తవాన్ని తోసిపుచ్చటం ఇందుకోసమైన స్త్రీరూపమైన నారాయణితో పాటు జన్మించినది. మానవ శరీరంలో ఈ ప్రేమను వాస్తవీకరించడానికి, మానవ పురోగతికి, లింగ సమానతపు అవసరాన్ని చూపడానికి వాళ్ళిద్దరూ వచ్చారు. సో లింగ భేదం లేదు, మగవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేదు, ఇద్దరు సమానం అనేదే ఇక్కడ బుక్కులో చెప్పబడింది. మానవాళి భవిష్యత్తు మానవ మనసు హృదయాల అభివృద్ధి పైన, వివేచన, న్యాయబద్ధత అలవరించుకోవడం పైన, వ్యక్తిగత బాధ్యతలు స్వీకరించడం పైన ఆధారపడి ఉందని వారు గుర్తించారు. విశ్వనీయమైన ధర్మం పైన ఆధారపడిన నాగరికతను స్థాపించిన వారిగా శ్రీరాముడు ప్రసిద్ధుడు. ఆ ధర్మపు హృదయం ఏమిటి? ప్రేమ. విశ్వనియమాలు చలనంలో ఉండేది ప్రేమయే. ప్రేమ అయస్కాంత గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిగి ఉన్న పాత్ర. సర్వ వాస్తవీకరణకు, వాటి చలనాలకు వాస్తవీకరించబడిన ప్రతిదీ క్రమంగా అంతిమ వాస్తవమైన శూన్యంలోకి తిరిగి చేరే విధంగా రూపాంతరీకరించబడినది. కారణం ప్రేమ యొక్క శక్తి. శ్రీరాముడు సీతామాత పరస్పరం తమ సామ్రాజ్యంలో ప్రజలందరి పట్ల, అరణ్యంలో జీవరాశుల పట్ల, స్వయంగా భూమాత పట్ల, సుదీర్ఘంగా ప్రకాశించే నక్షత్రాల పట్ల ప్రదర్శించిన ప్రేమే ఇది. ప్రేమ లేకుండా ధర్మం లేదు, ప్రేమ లేకుండా న్యాయం లేదు. సృష్టి సంసారాన్ని చేసేది ప్రేమయే. సృష్టి సర్వస్వాన్ని నేసేది ప్రేమయే. ఆ ప్రేమను భూమిపైకి తెచ్చి భౌతిక తలాలపై దివ్య లక్షణాలను జాగృతీకరించి వాస్తవీకరించడంలో శ్రీరాముడు సీతామాతల లక్ష్యం. దాని వలన అది మనం ఇంకా సాధించవలసిన భవిష్యత్తులో అందరికీ నమూనాలుగాను, భవిష్యత్తుకు పునాదులుగాను ఉంది. వారి జీవితాలు ప్రేమయే మూలం. వారి చర్యలన్నింటికీ నిర్దేశించినది అదే. ఇప్పుడు వారిచ్చే సందేశం ఇదే. శ్రీరాముడు సీతామాతల కథ తూర్పు పడమర దేశాల లోతుగా పరిశీలించిన అవసరం కారణం వారి మానవ చరిత్రలో ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమయ్యే చారిత్రక రూపాలు కాదు, లేదా పురాణాల్లో కనిపించే విగ్రహాలకు సాంకేతికం కాదు. వారు మానవ జాతిని నిర్దేశించడానికి కొనసాగే సజీవ వాస్తవాలు. వారు ప్రజలకు ప్రత్యక్షం అవటం, సందేశాలు ఇవ్వడం, ఆశీర్వదించడం, ఉన్నతీకరించడం, భూమిని ప్రేమతో ముత్తించటం కొనసాగిస్తున్నారు. నేను ఆ ప్రేమను అనుభూతి చెందాను, వారి ఆశీస్సులను పొందాను. ఈ పుస్తకంలోని కథలు మీతో పంచుకోవడానికి కారణం మీరు కూడా శ్రీరాముడు సీతామాతలచే ఈ భూమిపైకి తేబడిన ప్రత్యేకమైన నాణ్యత గల ప్రేమను అనుభూతి చెందుతారని, భూమిపై దానిని వాస్తవీకరణలో తోడ్పడతారని. జై సీతారాం, జై మాత. సో ఇవన్నీ ఆమె తన ఒక డీనా మిరియం ఈ సీతాయానంలో మనకంతా చెప్పినది. ఏమని సీతారాముడు ఇద్దరు ఒకరే చాలా హెల్ప్ చేసింది. అప్పుడు మనము ఆమెకు ఏ ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకునే వారికి ఈ బుక్ ద్వారా ఆమె చాలా లోపల నుండి చాలా బాగా చేసిందని ఈ బుక్ విన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఒక రాముడు సీత యొక్క మెడిటేషన్ చేసుకుందాము. ఈ బుక్ అంతా బాగా అయిపోయిన దానికి మీకు థ్యాంక్స్ అండి. మేరీ అమ్మకు కూడా ఈ బుక్ రాసి సీత యొక్క మనకి ఆమె యొక్క వ్యక్తిగత విషయాలు, ఆమె ఎలా ఉన్నది అనేది అన్నీ మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ.